వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మార్చి 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాంటి మార్చికి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో అయితే మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ కూడా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో అవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 కోర్సులు కూడా తీసుకోండి. జస్ట్ హిస్టరీ అయితే 99 రూపీస్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అయితే 149 రూపీస్, 6 months వ్యాలిడిటీతో అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ యాప్లో అవైలబుల్ ఉంది. ఓకేనా? అందరూ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది, ఇది ఎన్నవ ఎడిషన్, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది రీసెంట్గా పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు, మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు, అసలు మన ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఎవరన్నా సాధించారా, సాధిస్తే ఎవరెవరు, ఎప్పుడు, ఏ సంవత్సరంలో సాధించారు అనే అంశాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, రైట్, చూద్దాం. 2025 మార్చి 11 నుండి 16 వరకు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. 2025 మార్చి 11th to 16th వరకు జరిగింది. ఎన్నవ అదంటే ఇది 115వ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఈ 115వ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతాయంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగింది. ఇది మార్చి 11 నుండి 16 వరకు జరిగింది. ఎక్కడంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగింది. జరిగితే మరి ఇది పురుషుల సింగిల్స్ విన్నర్ అనేది మనకు కావాలి. మన ఇండియా నుంచి ఎవరు కూడా గెలుపొందలేదు 2025లో. మరి ఈ పురుషుల సింగిల్స్ ఈసారి విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు అనేది చూద్దాం. 2025లో ఈ పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరంటే షీయూకి అనే వ్యక్తి 2025లో ఈ పురుషుల సింగిల్స్ విన్నర్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్. ఏ దేశం అంటే చైనా. ఈయన గెలుపొందడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం 2018లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఈయన సాధించడం జరిగింది. ఫస్ట్ది 2018లో సాధించాడు, మళ్ళీ ఇప్పుడు సాధించాడు. ఎవరంటే షీయూకి అనే వ్యక్తి. అయితే ఈయన ఎవరి మీద సాధించాడు, ఈ పురుషుల సింగిల్స్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఎవరి మీద సాధించాడంటే లీ చియు హవాహు. అమ్మ, ఏం పిల్లరా నాయన, మీకు ఎట్లా పెట్టుకుని ఎట్లా పిలుస్తారా ఇంటికాడ మిమ్మల్ని. లీ చియు హావో అనే వ్యక్తి. ఈయన చైనీస్ తైపీకి చెందిన వ్యక్తి. చైనీస్ తైపీ ఏ కంట్రీ అంటే చైనీస్ తైపీ. ఎవరంటే ఈయన రన్నరప్, పురుషుల సింగిల్స్ రన్నరప్. ఏం పేరురా ఇద్దరిది. తర్వాత మహిళల సింగిల్స్ విన్నర్ ఈసారి 2025 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరంటే అన్సే యంగ్. ఏ దేశం అంటే దక్షిణ కొరియా. ఈమె గెలుపొందడం ఇది రెండవసారి. అన్సే యంగ్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ని గెలుపొందడం అనేది ఎన్నోసారి అంటే రెండవసారి. ఈమె గతంలో 2023లో గెలుపొందింది. మహిళల సింగిల్స్ని ఈమె 2023లో గెలుపొంది. మరి ఈ అన్సే యంగ్ దక్షిణ కొరియా అన్నం ఈమె అది ఎవరి మీద గెలుపొందంటే వాంగ్ జియాంగ్. ఏమది దేశం అంటే చైనా. ఈమె అన్సే యంగ్ గెలుపొందడం జరిగింది. పురుషుల సింగిల్స్ అయితే షీయూకి చైనా, రన్నరప్ అయితే లీ చియు హవావ్. తర్వాత మహిళల సింగిల్స్ విన్నర్ అయితే అన్సే యంగ్, రన్నరప్ అయితే వాంగ్ జియా. మరి వరల్డ్ బ్యాడ్మింటన్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది 1899లో 1899
1899లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 115 సార్లు జరిగితే మన ఇండియా వాళ్ళు ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఇప్పటివరకు ఇద్దరు సాధించారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఇప్పటివరకు సింగిల్స్ సాధించిన భారతీయులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన 1980లో ప్రకాష్ పదుకునే సాధించాడు. ప్రకాష్ పదుకునే 1980లో సాధిస్తే రెండో వ్యక్తి 2001లో పుల్లల గోపీచంద్ వీళ్ళ ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను సాధించిన భారతీయులు వాళ్ళిద్దరే. 115 సార్లు జరిగితే ఇద్దరు భారతీయులకు వచ్చింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది బర్మింగ్హామ్లో జరుగుతుంది. ఆ బర్మింగ్హామ్లోనే మనందరికీ తెలుసు, బర్మింగ్హామ్లోనే మనకు 2022లో 2022లో 22వ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? 22వ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? బర్మింగ్హామ్లోనే జరిగాయి. 22వ కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్లోనే జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2026లో జరగబోతున్నాయి 23వ కామన్వెల్త్ గేమ్స్. ఎక్కడ? స్కాట్లాండ్లో జరగబోతున్నాయి. ఆ తర్వాత 2030లో 24వ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ? కెనడాలో జరగబోతున్నాయి. అసలు కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1930. ఎక్కడ స్టార్ట్ అయినాయి? కెనడాలో స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 22 సార్లు జరిగితే మన ఇండియాలో ఒకే ఒకసారి జరిగాయి. ఆ ఒకే ఒకసారి 2010లో జరిగాయి. అది 19వ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగాయి. ఓకేనా? ఎందుకు వచ్చింది ఈ పాయింట్ ఏంటంటే ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతుంది కాబట్టి ఆ బర్మింగ్హామ్లోనే మనకు లాస్ట్ కామన్వెల్త్ గేమ్ జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. పాకిస్తాన్కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా. పాకిస్తాన్కు జలాంతర్గామిని ఇచ్చింది. ఏ దేశం ఇచ్చిందంటే చైనా అనే దేశం ఇవ్వడం జరిగింది. ఆ జలాంతర్గామి ఏమనేది చూద్దాం. ఈ $5 బిలియన్ ఒప్పందంలో భాగంగా $5 బిలియన్ ఒప్పందంలో భాగంగా ఈ పాకిస్తాన్కు మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను ఇవ్వనున్నది. 8 హ్యాంగర్ ఏ దేశము? చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇవ్వనున్నారు. 8 హ్యాంగర్ క్లాస్ మెరైన్లను పాకిస్తాన్కు చైనా ఇవ్వనున్నది. $5 బిలియన్ ఒప్పందంలో భాగంగా గతంలో ఒక యాంగర్ సబ్క్లరన్ మెరైన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ రెండవ దాన్ని పాకిస్తాన్కు అందజేస్తుంది. ఏ దేశం అంటే చైనా దేశం. $5 బిలియన్ ఒప్పందంలో భాగంగా 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను చైనా పాకిస్తాన్కి ఇవ్వనున్నది. అందులో ఒకటి గతంలో ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు రెండవది ఇవ్వబోతున్నది. దీనితో పాటు ఈ చైనా ఫ్రిగేట్ నౌకలను కూడా ఇవ్వనున్నది. 4 ఫ్రిగేట్ నౌకలను కూడా ఏ దేశానికి ఇవ్వబోతుంది అంటే పాకిస్తాన్కి ఇవ్వబోతుంది, చైనాకి ఇవ్వబోతుంది. దానికి ఇవ్వడానికి కారణం మనని అడ్డుకోవడం కోసం దానికి ఇవన్నీ ఇస్తుంది పాకిస్తాన్ జఫాగాలకు. ఎందుకనంటే అరేబియా సముద్రంలో భారత్ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ వాడుకోవాలనేది చైనా యొక్క వ్యూహం. అరేబియా సముద్రంలో భారత్ను అడ్డుకునేందుకు, అందుకే పాకిస్తాన్ నేవీని చైనా బలోపేతం చేస్తుంది అన్నట్టు. దాని మీద ప్రేమతో కాదు, అరేబియా సముద్రంలో మన ఆధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం పాకిస్తాన్ వాడుకుంటుంది. దానిలో భాగంగా $5 బిలియన్ ఒప్పందంతో 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను, దాంతోపాటు 4 ఫ్రిగేట్ నౌకలను కూడా పాకిస్తాన్కి ఇస్తున్నది. ఏ సముద్రంలో మన ఆధిపత్యాన్ని ఆదుకోవడం కోసం అంటే చైనా అరేబియా సముద్రంలో మన యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక మన మీద ఏదో రకంగా చేయాలనే ఉద్దేశంతో ఆ జఫాగాలతో ఈ జఫాగాడు దోస్తుగడ్డం జరిగింది. ఓకేనా? రైట్. ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్. రీసెంట్గా స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ జరిగాయి. ఎన్నోది అది ఎక్కడ జరిగింది, మన ఇండియాకి ఎన్ని వచ్చాయి, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఈ పాయింట్ చూద్దాం. మార్చి 8 నుండి 2025 మార్చి 8 నుండి 15 వరకు, మార్చి 8 నుండి 15 వరకు 12వ
12వ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ జరిగాయి. 12వ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ జరిగాయి. ఎక్కడ జరిగినాయంటే ఇటలీలోని టూరిన్లో జరిగాయి. ఇటలీలోని టూరిన్లో జరిగాయి స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ అనేవి. అయితే ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎన్నోది, మరి మన ఇండియాకు ఎన్ని పథకాలు వచ్చిన పాయింట్ కావాలి. ఇందులో మన ఇండియాకు 8, 18, 7 మొత్తం 33 పథకాలతో సాధించడం జరిగింది మన ఇండియా. 8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 18 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. మొత్తం 33 పథకాలు వచ్చాయి భారత్కు. 12వ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ ఇటలీలో జరిగితే అవి మార్చి 8 నుండి 15 వరకు జరగడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అధ్యక్షురాలుగా ఉన్నది ఎవరంటే ప్రజెంట్ మల్లికా నడ్డా స్పెషల్ ఒలింపిక్స్ అధ్యక్షురాలిగా ఉన్నది. స్పెషల్ ఒలింపిక్స్కు భారత అధ్యక్షురాలు ఎవరంటే మల్లికా నడ్డా. ఈ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ అనేవి మళ్ళీ 2029లో 13వది ఎక్కడ జరగబోతుందనంటే స్విట్జర్లాండ్లో జరగబోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే స్విట్జర్లాండ్. 2029లో వరల్డ్ వింటర్ గేమ్స్ స్పెషల్ ఒలింపిక్స్ నెక్స్ట్ స్విట్జర్లాండ్లో జరగబోతున్నవి. ఇవి స్టార్ట్ అయినాయి ఎప్పుడంటే 1977లో స్టార్ట్ కావడం జరిగింది. ఇవి స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 1977లో స్టార్ట్ అయినాయి. ఎక్కడ అంటే అమెరికాలో స్టార్ట్ కావడం జరిగింది. ఇదే 1977లో ఇంకొక గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏంటి? వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా స్టార్ట్ అయింది 1977. ఆ 77లో ఎక్కడ స్టార్ట్ అయినాయి? స్వీడన్లో స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు 2025 ఆగస్టులో జరగబోతున్నాయి 29వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఎక్కడ? ప్యారిస్లో జరగబోతుంది. ఆ తర్వాత 2026లో 30వ వరల్డ్ బ్యాడ్మింటన్ జరగబోతుంది. ఎక్కడ? ఇండియాలో జరగబోతుంది. అంటే ఇప్పటి వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ 28 సార్లు జరిగితే మన ఇండియాకు వచ్చిన పథకాలు మొత్తం వరల్డ్ బ్యాడ్మింటన్లో ఇప్పటి వరకు 14 పథకాలు వరల్డ్ బ్యాడ్మింటన్లో ఇండియాకు రావడం జరిగింది. అంటే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ స్టార్ట్ అయింది 1977లో స్టార్ట్ అయితే అదే 77లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా స్టార్ట్ అయింది. ఆ 1977 మన అందరికీ తెలుసు. మన ఇండియాలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది 1977. ఎవరప్పుడు ప్రధానమంత్రి అంటే మొరార్జీ దేశాయ్. అది ఎన్నో లోక్సభ అంటే 6వ లోక్సభ ఏర్పడింది కూడా ఎప్పుడంటే 1977లోనే ఏర్పడింది. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మనం ఇప్పటి వరకు చంద్రయాన్ 1 ప్రయోగించాము. చంద్రయాన్ 1 ప్రయోగం అయిపోయింది. చంద్రయాన్ 2 అయిపోయింది. చంద్రయాన్ 3 అయిపోయింది. చంద్రయాన్ 4 2027లో చంద్రయాన్ 4ను 2027లో ప్రయోగించబోతున్నాం. ఆ తర్వాత చంద్రయాన్ 5 కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. మనం చంద్రయాన్ 4 ప్రాజెక్టును 2027లో ప్రయోగించబోతున్నాం. ఎందుకంటే చంద్రునిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు. ఈ చంద్రయాన్ 4ని చంద్రునిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో మనం చంద్రయాన్ 4 ప్రయోగించబోతున్నాం. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ చంద్రయాన్ 5 ప్రాజెక్టు కూడా ఆమోదం లభించింది. చంద్రయాన్ 5 ఇది చంద్రయాన్ 2లో మనం 25 కేజీల బరువున్న ఒక రోవర్ ప్రజ్ఞాన్ ఒక రోవర్ 25 కేజీల బరువున్న ఒక రోవర్. ఆ రోవరు పేరు ప్రజ్ఞాన్ అనే రోవర్. ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రయాన్ 2లో 25 కేజీల బరువున్న ఈ ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రయాన్ 5లో దీన్ని 250 కేజీల రోవర్ను తీసుకువెళ్ళేలా తయారు చేస్తున్నారు. 250 కేజెస్ 250 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్ను ప్రయోగించబోతున్నారు చంద్రయాన్ 5 ద్వారా. ఇంతకుముందు ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రయాన్ 2లో జస్ట్ 25 కేజీల బరువు ఉన్నది. అది ఇప్పుడు 250 కేజీల బరువు ఉన్నదాన్ని ప్రయోగించబోతున్నారు చంద్రయాన్ 5 ప్రాజెక్టులో భాగంగా. ఇటీవల చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
చంద్రయాన్ 4 అనేది 2027లో పోతుంది. అది చంద్రుని మీద ఉన్న మట్టి నమూనాలను సేకరించేందుకు దీన్ని ప్రయోగించబోతున్నాం. మనం చంద్రయాన్ 1 ప్రయోగించింది ఎప్పుడు 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ 1 ప్రయోగించాం. చంద్రయాన్ 2 2019 జూలై 22న ప్రయోగించాం. చంద్రయాన్ 3 2023 జూలై 14న ప్రయోగించడం జరిగింది. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఆయిల్ ఫీల్డ్స్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. మరొక పాయింట్ ఏంటంటే ఆయిల్ ఫీల్డ్స్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఆయిల్ ఫీల్డ్స్ ఏంటంటే దేశీయంగా చమురు నిక్షేపాలను, చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024కు రీసెంట్గా పార్లమెంట్ ఆమోదం లభించినది. రీసెంట్గా పార్లమెంట్ యొక్క ఆమోదం లభించింది ఆయిల్ ఫీల్డ్స్. అంటే పాయింట్ ఏంటంటే దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడం మరియు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024కు పార్లమెంటు ఆమోదం లభించినది. రీసెంట్గా ఈ బిల్లును మార్చి 12వ తారీఖున లోక్సభ ఆమోదించినది. రీసెంట్గా మార్చి 12న లోక్సభ ఆమోదిస్తే గతంలో దీన్ని రాజ్యసభ ఆమోదించింది 2024 డిసెంబర్ 3వ తారీఖున ఈ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. లాస్ట్ ఇయర్ రాజ్యసభ, ఇప్పుడు మార్చి 12న లోక్సభ ఆమోదించినది. ఏం లేదు, ఒకటే ఒక పాయింట్, దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడం మరియు చమురు ఉత్పత్తి అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదం లభించింది అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒడియా కవి రమాకాంత్ రథ్ రీసెంట్గా మరణించడం జరిగింది. ఈ ఒడియా కవి రమాకాంత్ రథ్ అనే వ్యక్తి మరణించాడు. ఆయన మరణించింది ఎప్పుడు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. 2025 మార్చి 16వ తారీఖున ఈ ఒడియా కవి రమాకాంత్ రథ్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. మార్చి 16న మరణించాడు. ఒడియా అంటే తెలుసుకోవచ్చు, ఆయన ఏ స్టేటో దానిలో మనకు తెలిసిపోద్ది. ఆయన మరణించాడు. ఒక కవి మార్చి 16వ తారీఖున మరణిస్తే ఈయనకు ఏమేమి అవార్డులు వచ్చాయంటే 1977లో సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. 1977లో సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత 1992లో సరస్వతి సమ్మాన్ అవార్డుని ఇచ్చారు ఈ రమాకాంత్ రథ్కు. ఆ తర్వాత 2006లో పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. 2006లో ఈయనకు పద్మభూషణ్, మన అత్యున్నత పౌర పురస్కారంలో 3వది పద్మభూషణ్ ఈయనకు 2006లో ప్రకటించారు. ఆ తర్వాత ఈయన 1993 నుండి 98 వరకు భారత సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భారత సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తే మళ్ళీ 98 నుంచి 2003 వరకు భారత సాహిత్య అకాడమీ ఈసారి అధ్యక్షునిగా పనిచేశాడు. ఎవరంటే రమాకాంత్ రథ్. మార్చి 16న మరణించాడు. ఈయనకు సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన సాహిత్య అకాడమీ అవార్డు ఉపాధ్యక్షునిగా చేశాడు, అధ్యక్షునిగా కూడా చేశాడు. సరస్వతి సమ్మాన్ అన్నాం, మనకిది గద్య పద్య రూప భాగంలో ప్రదానం చేసే అవార్డు. సరస్వతి సమ్మాన్ అవార్డును 1991 నుండి ప్రదానం చేస్తున్నారు. కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రదానం చేస్తారు. దీని నగదు బహుమతి 10 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు సరస్వతి సమ్మాన్ అవార్డు 2023 వరకే ప్రకటించడం జరిగింది. మరి 2023లో ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ప్రభా వర్మకి ఇవ్వడం జరిగింది. ప్రభా వర్మ 2023లో సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రభా వర్మకి ఇస్తే రౌద్ర సాత్వికం అనే రచనకు ఆయనకి ఇచ్చారు. అదే 2022లో శివశంకరికి ఇవ్వడం జరిగింది. మలయాళంలో ఆయనకు వచ్చింది. 2022లో సరస్వతి సమ్మాన్ అవార్డు శివశంకరి, తమిళ రచయిత్రి శివశంకరికి ప్రదానం చేయడం జరిగింది. ఆ శివశంకరికి ఆమె సూర్యవంశం అనే రచనకు ఆమెకి ఇవ్వడం జరిగింది. సరస్వతి సమ్మాన్ అవార్డు ఎందుకు వచ్చిందంటే ఈ రమాకాంత్ రథ్కు 1992లో వస్తే అసలు సరస్వతి సమ్మాన్ అవార్డు స్టార్ట్ చేసింది 1991లో. ఇప్పుడు 2023లో ప్రభావర్మకి ఇచ్చారు, 2022లో శివశంకరికి ఇచ్చారు. ఆయన మలయాళ, ఈమెమో తమిళ రచయిత్రి.
ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన నిమిషాల్లో ఇదొకటి. నెక్స్ట్ సూరవరం ప్రతాపరెడ్డి. సూరవరం ప్రతాపరెడ్డి అనే పేరు వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరి పేరును పెడుతున్నట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అంటే ఈ సూరవరం ప్రతాపరెడ్డి యొక్క పేరును పెడుతున్నట్లుగా తీర్మానం చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి. ఈయన పొట్టి శ్రీరాములు యొక్క జయంతి మార్చి 16 మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఆయనకు సంబంధించి ఆ పొట్టి శ్రీరాములకు సంబంధించి మనం 3 పాయింట్లు కూడా చెప్పాం. ఆయన యొక్క విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. 58 అడుగులది. ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆయన కృషి ఫలితంగా వచ్చింది. ఆయన 1952 అక్టోబర్ 19 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆయన 1901 మార్చి 16 జన్మించాడని కూడా చెప్పాను. ఓకే, ఆ పాయింట్లో భాగంగా ఆ పొట్టి శ్రీరాములు యొక్క తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరి పేరును పెడుతున్నారంటే సూరవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ సూరవరం ప్రతాపరెడ్డి ఆయన రాసిన పుస్తకాలు కూడా చాలా ఫేమస్ పుస్తకాలు ఉన్నాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి. దాంతోపాటు రాసిన మరో పుస్తకం రామాయణ విశేషాలు అనే పుస్తకం రాశాడు. మరొకటి హిందువుల పండగలు అనే మరొక పుస్తకాన్ని కూడా రాశాడు. దాంతోపాటు హైందవ ధర్మవీరులు అనే ఒక పుస్తకాన్ని రాశాడు. హైందవ ధర్మవీరులు అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఈయన. ఆ తర్వాత రాసిన మరొక పుస్తకం మీద అంటే గోల్కొండ కవుల చరిత్ర అనే ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఈయనే ఈ సూరవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కూడా గెలుపొందడం జరిగింది. సూరవరం ప్రతాపరెడ్డి 1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలు. హైదరాబాద్ ఒకప్పుడు రాష్ట్రం 52లో ఆ 1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈయన వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా గెలుపొందడం జరిగింది. ఈ సూరవరం ప్రతాపరెడ్డికే గోల్కొండ మన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి గాను 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నాకు తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ 1955లో ఫస్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈయనకే, సూరవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి కూడా రావడం జరిగింది. రీసెంట్గా 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇవ్వడం జరిగింది. దీపిక అనే విమర్శ నవలకు, దీపిక అనే దానికి పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తే ఫస్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో పొందింది ఎవరా అంటే ఈయన సూరవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి కూడా రావడం జరిగింది. ఈయన 1926లో గోల్కొండ అనే పత్రికను ప్రారంభించాడు సూరవరం ప్రతాపరెడ్డి. అదే 1951లో ప్రజావాణి అనే పత్రికను కూడా ప్రారంభించాడు. 26లో గోల్కొండ అనే పత్రిక, 51లో ప్రజావాణి అనే పత్రికను కూడా ప్రారంభించాడు సూరవరం ప్రతాపరెడ్డి. ఆయన యొక్క పేరునే ఇటీవల హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ మహానుభావుడి పేరుని పెట్టడం జరిగింది. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్. హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా ఇది కూడా జరగడం జరిగింది. ఆ రీసెంట్గా జరిగితే ఎక్కడ జరిగింది, ఏం కథ అనేది చూద్దాం. ఇది రీసెంట్గా జరిగింది 15వది ఎక్కడ జరుగుతుంది? మన ఇండియాలోనే జరుగుతుంది. ఇది హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ రీసెంట్గా మార్చిలో జరిగింది. ఆ మార్చిలో జరిగింది ఎన్నోదంటే 15వది. ఎక్కడ జరిగింది అంటే హర్యానాలో జరిగింది. ఇది హర్యానాలో జరిగింది. విన్నర్ ఎవరంటే జార్ఖండ్ ఇది విన్ కావడం, ఫస్ట్ టైం విన్ కావడం. రన్నరప్ ఎవరంటే హర్యానా రన్నరప్. ఏది హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ రన్నరప్ అయితే హర్యానా, విన్నర్ అయితే జార్ఖండ్. జరిగింది ఎక్కడంటే హర్యానా. ఎన్నోదంటే 15వది. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2011లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. 2011లో స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కువ సార్లు వచ్చింది ఎవరికంటే హర్యానాకు 3 సార్లు వచ్చింది. మధ్యప్రదేశ్కి కూడా 3 సార్లు వచ్చింది ఈ టైటిల్. ఏది హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి. నెక్స్ట్ తెలంగాణలో తొలిసారిగా రోప్ వే
తెలంగాణలో ఫస్ట్ టైం రోప్వే అనే విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రోప్వే అక్కడ ఉంది, కనపడుతుంది చూడండి. ఆ రోప్వే విధానాన్ని ఫస్ట్ టైం తెలంగాణలో ఒక ప్రాంతంలో ప్రారంభించబోతున్నారు. ఆ ప్రాంతమే మన భువనగిరి కోట. భువనగిరి కొండ ఉందిగా, భువనగిరి కోట పైకి 1 కిలోమీటర్ మేర దీని నిర్మాణం చేపట్టబోతున్నారు. తెలంగాణలో తొలిసారిగా రోప్వే అనే విధానాన్ని 56.81 కోట్ల రూపాయలతో తెలంగాణలో మొట్టమొదటి రోప్వేను ప్రారంభించబోతున్నారు. ఎక్కడంటే భువనగిరి కోట. భువనగిరి కోట ఎక్కాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి ఒక రోప్వే సిస్టాన్ని తయారు చేయబోతున్నారు. 56.81 కోట్ల రూపాయలతో. దాని పూర్తి డీటెయిల్స్ మనకు త్వరలో వస్తాయి. కాకపోతే ఫస్ట్ టైం ఒక రోప్వే విధానాన్ని తెలంగాణలో ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే భువనగిరి కోట పైకి ప్రారంభించబోతున్నారు. ఇది స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా ఈ పని చేపట్టబోతున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా. ఓకే, ఇది ఒక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. దాంట్లో నెక్స్ట్ చిరంజీవి వార్తల్లోకి వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి వార్తల్లోకి రావడం జరిగింది. మార్చి 19న రేపు 2025 మార్చి 19వ తారీఖున చిరంజీవికి యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సత్కరించబోతున్నారు. సినిమా రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషికి గాను సేవా రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2025 మార్చి 19వ తారీఖున బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నారు. ఈయనకు ఈ చిరంజీవికి మన అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ఇచ్చాం. మనం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాం. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరికంటే చిరంజీవి. ఆ పద్మభూషణ్ పురస్కారాన్ని చిరంజీవికి 2006లో ఇచ్చారు. 2006లో ఇస్తే పద్మ విభూషణ్ అయితే 2024లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. అలానే ఇటీవల 2024లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా చిరంజీవికి ప్రదానం చేయడం జరిగింది. అలానే ఇటీవల 2024లోనే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని కూడా పొందాడు. 2024లోనే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా మూవీ అనే పురస్కారాన్ని కూడా పొందాడు. ఎవరంటే చిరంజీవి. ఆ చిరంజీవే 2008 ఆగస్టు 26వ తారీఖున ప్రజారాజ్యం అనే ఒక పార్టీని ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. 2011 ఫిబ్రవరి 6వ తారీఖున ఆ ప్రజారాజ్యం పార్టీని ఎందులో విలీనం చేశాడనంటే కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఈయన చారిటబుల్ ట్రస్ట్ను కూడా ప్రారంభించాడు. 1998 అక్టోబర్ 2వ తారీఖున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను కూడా స్టార్ట్ చేశాడు. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విషయాలు మనం ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం అంటే రీసెంట్గా బ్రిటన్ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్లో ఈయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నారు. మార్చి 19వ తారీఖున ప్రదానం చేయబోతున్నారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు డిస్కషన్ చేసిన పాయింట్లలో నెక్స్ట్ హాకీ ఇండియా అవార్డులు కూడా ఉన్నాయి. హాకీ ఇండియా అవార్డ్స్ కూడా ఉన్నవి. 2024కి సంబంధించి హాకీ ఇండియా 7వ హాకీ ఇండియా అవార్డు, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురుషుల కేటగిరీలో ఎవరికి ఇచ్చారు, మహిళల కేటగిరీలో ఎవరికి ఇచ్చారు అనేది మనకి ఇక్కడ కావాలి. 7వ హాకీ ఇండియా అవార్డు 2024కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురుషులైతే హర్మన్ ప్రీత్ సింగ్కి ఇవ్వడం జరిగింది. హర్మన్ ప్రీత్ సింగ్కి ఇవ్వడం జరిగింది పురుషుల్లో అయితే. ఈ హర్మన్ ప్రీత్ సింగ్కు హాకీ ఇండియా అవార్డు రావడం అనేది ఇది 2వసారి. అదే మహిళలు అయితే సవితా పునియాకి ఇవ్వడం జరిగింది. మహిళల్లో హాకీ ఇండియా అవార్డుని ఎవరికి ఇచ్చారంటే బెస్ట్ ప్లేయర్ పురుషుల్లో అయితేనేమో హర్మన్ ప్రీత్ సింగ్, మహిళలు అయితేనేమో సవితా పునియా మహిళల కేటలో ఈమెకు రావడం ఇది 3వసారి అన్నట్టు. బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈమెకే వచ్చింది, సవితా పునియా.
2024లో బెస్ట్ గోల్ కీపర్ హాకీలో ఎవరికి వచ్చిందంటే సవితా పునియాకి రావడం జరిగింది, సవితా పునియాకి ఇవ్వడం జరిగింది. అలానే బెస్ట్ అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? మహిళలు అయితే దీపికకి ఇవ్వడం జరిగింది. బెస్ట్ అప్కమింగ్ ప్లేయర్ 2024లో హాకీలో ఎవరికి ఇచ్చారంటే దీపిక. అదే పురుషులైతే అరైజిత్ సింగ్ హుందాల్కి ఇవ్వడం జరిగింది. అరైజిత్ సింగ్ హుందాల్ అనే వ్యక్తికి బెస్ట్ అప్కమింగ్ ప్లేయర్ పురుషుల కేటగిరీలో. హాకీ ఇండియా ఈసారి ఇచ్చిన ఎన్నో అవార్డులు అంటే 7వది. హాకీ ఇండియాని ఏర్పాటు చేసినప్పుడు అంటే 2009. ప్రస్తుతం మన హాకీ ఇండియా అధ్యక్షుడు ఎవరంటే దిలీప్ టిర్కీ అనే వ్యక్తి ప్రజెంట్ మన హాకీ ఇండియా అధ్యక్షునిగా పనిచేస్తుంది. ఎవరంటే దిలీప్ టిర్కీ అనే వ్యక్తి మన హాకీ ఇండియా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన యాప్ను కూడా బాగా ఆదరించండి. మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడంగా నేను తయారు చేశాను. ఒకసారి అవి విని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రైట్. జై హింద్.